టిక్టాక్ బ్యాన్ చేశారు కదా, దాని మీద మీ ఒపీనియన్? పర్లేదు, హ్యాపీయే కదా. సో మీరు యూజ్ చేస్తారా? లేదు. మీరు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు, ఎందుకు యూజ్ చేయరు? ఈడు మామూలుడు కాదు, అసలైన పులిహాల రాజా ఈడు. అది సీరియస్లీ అసలు ఎందుకు అంత సిగ్గుపడతారు? నేనేం మ్యాచెస్కి రాలేదు. ఏ కాలేజ్? సెయింట్ మేరీ సార్. ఓకే, ఏ ఇయర్? సెకండ్ ఇయర్. మస్తు ఫ్యాషన్లో. ఓకే, డన్, ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. హలో అండి, ఇవన్నీ మనీషా. ఓకే, ఇండియాలో టిక్టాక్ బ్యాన్ అయింది కదా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచిగా జరిగింది. బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ వేస్టింగ్ దేర్ టైమ్ ఆన్ టిక్టాక్ నా. ఓకే, సో మంచిగా జరిగింది. లైక్ టిక్టాక్ ముందు యాక్చువల్లీ పబ్జీ బ్యాన్ చేయాలి ఇట్లా చెప్తున్నారు, కానీ అగైన్ ఇట్ ఈస్ దే కెన్ ఇన్స్టాల్ అండ్ రన్ ద లైక్ టిక్టాక్ ముందు ఇలాంటి గేమ్స్ ఫస్ట్ బ్యాన్ చేయాలి. ఓకే, సో సమ్మర్ కదా, మీకు క్లైమేట్ ఎలా అనిపిస్తుంది? ఈ ఈవినింగ్ వరకు బాగానే అయిపోతుంది. ఇప్పుడు కొంచెం హీట్ ఉంది, కానీ తర్వాత బాగానే అయిపోతుంది. దట్స్ ఫైన్. పబ్జీ గేమ్ ఆడతారా మీరు? యూజ్ చేస్తారా? ఓకే, మీరు ఎక్కువ యూజ్ చేసే యాప్ ఏంటి? వాట్సాప్. ఓకే, మ్యూజికల్ లైక్ యాప్ అట్లా ఏమన్నా యూజ్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, మీ పేరు? మొహమ్మద్ ఖాజా. ఓకే, మీరు టిక్టాక్ యూజ్ చేస్తారా? నేను యూజ్ చేయను, మా చెల్లెలు యూజ్ చేస్తుంది. ఓకే, టిక్టాక్ ఇండియాలో బ్యాన్ చేశారు కదా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బ్యాన్ చేయాల్సిందే, అది చాలా టైం వేస్ట్. ఎప్పుడు దాంట్లో ఫోన్లో మునిగిపోవడం వల్ల చాలా యూజ్లెస్ యాప్ అది. ఎప్పుడు చదవడము లేకుండా అదే యూజ్ చేసుకుంటూ కూర్చుంటా. మా చెల్లెల్ని చూసుకోండి, ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటుంది. అది చాలా యూజ్లెస్ యాప్ అనిపిస్తుంది అంతే. యాక్చువల్లీ ఇప్పుడు ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి అవ్వట్లేదు. షేర్ ఇట్లో అట్లా రన్ అవుతుంది. సో డేటా కూడా డిలీట్ చేస్తే బాగుంటుంది అంటారా, లేకపోతే అలానే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అంటారా? డేటా కూడా డిలీట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏమంటారు, చాలా ఇంపాక్ట్ అవుతుంది చిన్నపిల్లల మీద, అలా ఇంపాక్ట్ అవుతుంది. అందుకోసం బ్యాన్ చేస్తే బాగుంటుంది. పబ్జీ మీద మీ ఒపీనియన్ ఏంటి? పబ్జీ, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ పబ్జీ. టిక్టాక్ని బ్యాన్ చేయని కానీ పబ్జీని వద్దు. ఎందుకు? టిక్టాక్ ఒక న్యాయం, పబ్జీకి ఒక న్యాయమా? పబ్జీ అంటే గేమింగ్ లవర్స్కి పబ్జీ బాగానే ఉంటుంది, కానీ అంత డీప్గా వెళ్ళకూడదు. పిల్లల కోసమే అది మంచిది కాదు, కానీ ఫర్ యంగ్స్టర్స్ బాగానే ఉంటుంది. చాలా మంది పబ్జీ గేమ్ కూడా ఎడిట్ అవుతున్నారు, అందులో మీరు పబ్జీ లవర్ అంటున్నారు. సో పబ్జీ ఒక వరకు ఆడితే ఏం కాదు, కానీ టైంపాస్ కోసం, కానీ దాంట్లో మునిగిపోయి అనంతరం అదే ఆడుకుంటూ కూర్చోదు కదా. వర్క్ కూడా చేసుకోవాలి కదా. మీరు ఏం చేస్తుంటారు? మా ఫార్మస్యూటికల్ కంపెనీలో పనిచేస్తాం. బీఫార్మసీ అయిపోయింది, ఇప్పుడు పనిచేస్తున్నాం. ఓకే, సో సమ్మర్ కదా, మీకు వెదర్ ఎలా అనిపిస్తుంది? చాలా హార్డ్ ఉంది, ఇంటికి వెళ్ళి నిద్ర పోవాలనిపిస్తుంది. సో ఏమన్నా ఫెసిలిటీస్ అట్లా అంటే గవర్నమెంట్ ఇంకా ఏమన్నా అప్డేట్స్ చేయమని చెప్తారా? ఏమంటారు, అక్కడక్కడ వాటర్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అంతే. బస్ స్టాప్స్లో వాటర్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అంతే. గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయము అంతకు మించి. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.